रोजगार योजना बनी थी, वेंकैया नायडू जी उस समय रूरल डेवलपमेंट मिनिस्टर हुआ करते थे, वो योजना परिवर्तित होते होते मनरेगा बनी और अब विकसित भारत जी राम जी योजना बन गई। इस योजना के प्रारंभ में अटल जी ने जो योगदान दिया है बनाने में, मैं उनके चरणों में भी प्रणाम करता हूं। నేను ముఖ్యంగా ఒకరిని స్మరించుకోవాలి, వారి పాదపద్మాలకు నమస్కరించాలి. నాటి ప్రధానమంత్రిగా ఉంటున్న అటల్ బిహారీ వాజ్పేయి గారు నాడు సంపూర్ణ గ్రామీణ యోజన, సంపూర్ణ గ్రామీణ ఉపాధి పథకం కింద ఒక కార్యక్రమాన్ని తీసుకొస్తే అది వస్తూ మహాత్మా గాంధీ గ్రామీణ పథకంగా నిర్మించబడింది, తయారైన విషయం కూడా మీకు తెలియజేయదలుచుకున్నాను. అదే సమయంలో ఆనాడు వెంకయ్య నాయుడు గారు కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా ఉంటున్నారు. కాబట్టి ఇటువంటి అద్భుత కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన నాటి ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి గారి ఈ సందర్భంగా ప్రత్యేకంగా స్మరించుకోవాలి. आज मैं अपने प्रिय देशवासियों को बताना चाहता हूं, जब यूपीए की सरकार थी तब 10 साल में केवल 2,13,000 करोड़ रुपया नरेगा में खर्च हुए थे, लेकिन मोदी जी के नेतृत्व में एनडीए की सरकार ने 8,63,000 करोड़ रुपया 10 साल में नरेगा में खर्च किए और अब 5 साल में 7.5 लाख करोड़ रुपया खर्च किए जाएंगे। ये मजदूरों के कल्याण के प्रति हमारी प्रतिबद्धता है, हमारा कमिटमेंट है। ఈ సందర్భంగా ఒక విషయం చెప్పాలి. ఈ గ్రామీణ ఉపాధి పథకం కింద యూపీఏ హయాంలో కేవలం 2,13,000 కోట్లు మాత్రమే ఖర్చు పెడితే నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత ఈ 11 సంవత్సరాల్లో 8,63,000 కోట్లు ఖర్చు పెట్టారంటే గ్రామీణ ప్రాంతాల్లో పేదలకు ఉపాధి కల్పించడం మీద, ఆస్తుల కల్పన చేయడం మీద ఎన్డీఏ ప్రభుత్వానికి, గౌరవ ప్రధాని నరేంద్ర మోడీ గారికి ఎంత చిత్తశుద్ధి, నిబద్ధత ఉందనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. और देशवासियों में ये भी आज बहुत खुशी के साथ बता रहा हूं, एक दिन में, क्योंकि यूपीए जब थी नरेगा को लागू करने में 3 साल लग गए थे, धीरे धीरे लागू किया था एक जिला फिर कुछ जिले, लेकिन मुझे कहते हो खुशी है कि कल एक दिन में मोदी जी के नेतृत्व में सभी राज्यों में विकसित भारत जी राम जी योजना लागू हो गई है। 50,000 जगह से ज्यादा, 5 लाख से ज्यादा लोगों को पहले दिन ही रोजगार मिला है। मैं एक बार फिर देशवासियों को बधाई देता हूं. మిత్రులారా, ఈ పథకం మొదట్లో ప్రారంభించినప్పుడు యూపీఏ హయాంలో ఈ పథకం అన్ని రాష్ట్రాల్లో అమలు కావడానికి 3 సంవత్సరాలు పట్టింది. కానీ నాకు ప్రగాఢ విశ్వాసం ఉంది, ఇవాళ సమర్థవంతమైన నాయకత్వం నరేంద్ర మోడీ గారి రూపంలో ఈ దేశంలో ఉన్న సందర్భంగా ఒకే రోజు దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో, ఈ దేశంలో ఉంటున్న ప్రతి గ్రామంలో కూడా బీబీజీ రామ్జీ పథకం ప్రారంభమైంది, అమలు కూడా సమర్థవంతంగా జరుగుతుంది. और हमने एक फैसला और किया है, अब किसी भी राज्य में मजदूरी 300 रुपया से कम नहीं होगी। उन्हें 100 रुपया से शुरू की थी, हमने कहा 300 रुपया से कम कहीं नहीं मिलेंगे। आंध्र प्रदेश में तो 312 रुपया मिलेंगे ताकि मजदूरों को पसीने की पूरी कीमत मिल सके। నాడు ఈ పనికి వేతనం కింద కేవలం 100 రూపాయలు మాత్రమే ఇచ్చి అప్పుడప్పుడు పెంచుకుంటా వెళ్లారు. కానీ బీబీజీ రామ్జీ కింద అన్ని రాష్ట్రాల్లో కూడా, ఏ రాష్ట్రంలో కూడా 300 రూపాయల కన్నా తక్కువ వేతనం ఉండని ఒక నిబంధన పెట్టడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ లో 312 రూపాయలు పనికి వేతనం లభిస్తుంది. ఏ కార్మికుడి చెమట వృధా కాకూడదు, ఆ చెమటకి న్యాయం జరగాలని మేము భావించాం. सभी राज्य और सभी जनप्रतिनिधि सरपंच इस योजना को ढंग से लागू करें, ये मेरी प्रार्थना है। हमारे मुख्यमंत्री आदरणीय चंद्रबाबू नायडू गारू जी के नेतृत्व में ये रायलसीमा हार्टिकल्चर का हब बन रहा है। हब मैं रास्ते में देखते हुए आया हूं। अभी मैं जानता हूं जो हमारे आम उत्पादक किसान हैं, उनके रेट काफी आम के गिरने से वो भी परेशान हुए हैं। आज मैं आदरणीय मुख्यमंत्री जी से कह रहा था, एक ऐसी तकनीकी आ गई है, क्योंकि तोतापुरी आम की कीमत कम मिलती है, उसकी जगह ड्राफ्टिंग करके हम पेड़ों में दूसरी वैरायटी के आम भी पैदा कर सकते हैं। मैंने साइंटिस्ट की आईसीआर की एक टीम बनाई है, जो आपकी टीम के साथ बात करके वैरायटी को चेंज करने का भी काम करेगी. ఇవాళ ఈ దీంట్లో వర్చువల్ గా హాజరైన అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులకి వాళ్ళకి చెప్తున్నాను, నేను ఇది పథకాన్ని సమర్థవంతంగా అమలు చేయాలని కోరుతున్నాను. అదే సందర్భంలో మిత్రుల ఇవాళ నేను ఈ వస్తువు ఉంటే, దానిలో వస్తువు ఉంటే ఎక్కడ చూసినా ఉద్యాన పంటలను చూడడం జరిగింది. ఆ సందర్భంగా
ఆ సందర్భంగా నా దృష్టికి ఒక విషయం వచ్చింది. తోతాపురి మామిడి రైతులు ఇబ్బందులు పడుతున్నారని మద్దతు ధర పెరగట్లేదు. ఆ విషయం తెలిసిన వెంటనే నేను ఐసీఆర్ తో కొంతమంది సైంటిస్టులతో ఒక కమిటీని ఏర్పాటు చేస్తున్నా. దాంట్లో గ్రాఫ్టింగ్ చేసి వేరే వెరైటీ మామిడి పండ్లను కూడా ఉత్పత్తి చేసి రైతులు అధిక లాభం పొందేలాగా కూడా మేము చర్యలు తీసుకోబోతున్నాం. ముఖ్యంగా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో రాయలసీమ ప్రాంతం సస్యశ్యామలమై ఒక హార్టికల్చర్ హబ్ గా కూడా రూపాంతరం చెందుతుందనే విశ్వాసం నాకుంది. हार्टिकल्चर का हब एपी को बनाने में भारत सरकार आपको कदम से कदम और कंधे से कंधा मिलाकर सहयोग करेगी, ताकि यहाँ के किसानों को हम समृद्ध बना सकें, उनकी आमदनी बढ़ा सकें। और आज मैं आया हूं तो मामा कभी खाली हाथ नहीं आता, और इसलिए मैं आदरणीय मुख्यमंत्री जी, एक तो मैंगो परचेज करने के लिए जो हमारी मार्केट इंटरवेंशन स्कीम है, उस स्कीम के तहत हमने ये फैसला किया है कि हम आम की जो कीमत गिर गई है, कम हो गई है, उसमें किसान को ठीक कीमत देने के लिए हमने ये तय किया है कि आप 2,16,250 मीट्रिक टन आम तोतापुरी मार्केट इंटरवेंशन स्कीम के अंतर्गत खरीद के अपने किसानों को पूरी कीमत दें पसीने की। इसलिए एक तो मैं स्वीकृति की चिट्ठी लाया हूं, मैं वो आपको और आपको मैं भेंट करना चाहता हूं। पवन जी भी आ जाएं। ఈ సందర్భంగా రాయలసీమని హార్టికల్చర్ హబ్ గా తయారు చేయడం కోసం శ్రమిస్తున్న గౌరవ ముఖ్యమంత్రి గారితో కలిసి కదం కడపడానికి భుజం కడపడానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందన్న విషయాన్ని అర్థం చేసుకోవాలి. అయితే ఈ సందర్భంగా మామగా పిలువబడుతున్న నేను ఉత్తి చేతులతో రాను. ఇవాళ మామిడి రైతులకి మద్దతు ధర ఇవ్వడం కోసం మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్ కింద 2,16,000 మెట్రిక్ టన్నుల మామిడిని సేకరించడం కోసం నేను ఒక ప్రతిపాదనతో వచ్చాను. దాన్ని నేను ఇవాళ గౌరవప్రదంగా ముఖ్యమంత్రి గారి చేతికి, ఉప ముఖ్యమంత్రి గారి చేతికి ఇవ్వాలనుకుంటున్నాను. और प्रिय बहनों और भाइयों, मोदी जी का संकल्प है कोई गरीब कच्चे मकान में नहीं रहेगा, हर एक के पक्के मकान बनाए जाएंगे। इसलिए प्रधानमंत्री आवास योजना बनी है। प्रधानमंत्री आवास योजना के अंतर्गत आंध्र प्रदेश को 74,212 नए मकान स्वीकृत करने का भी हम काम कर रहे हैं, जिससे यहाँ के गरीबों को मकान मिलेंगे। वो कच्चे मकान में नहीं, पक्के मकान में रहेंगे। उसकी राशि की स्वीकृति वो भी मैं आज आदरणीय मुख्यमंत्री जी और रूरल डेवलपमेंट मंत्री पवन कल्याण जी को भेंट करूंगा। और जो गांव सड़क से नहीं जुड़े उनके लिए भी 146 नए रोड, 19 ब्रिज, उसके लिए भी 422 करोड़ 1 लाख रुपए की राशि की स्वीकृति के दोनों पत्र भी मैं सौंप रहा हूं, ताकि गरीबों के मकान भी बने और गांव में रोड भी बने। गांव बढ़ेगा तो भारत बदलेगा। ఈ సందర్భంగా కేవలం ఈవీజీ రామ్జీ మాత్రమే కాదు, ఇవాళ గ్రామీణ ప్రాంతాల్లో ఆస్తుల కల్పన కోసం ఇవాళ ఇతర నిధులు కూడా ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నాం. అదేవిధంగా పేదలకు ఇళ్ల నిర్మాణం కోసం 76,000 యూనిట్ల కొత్తగా నిర్మాణం కోసం గానీ, లేదా గ్రామీణ ప్రాంతాల్లో రోడ్ల నిర్మాణం కోసం 400 కోట్లకు పైగా నిధులను ఇవ్వడానికి కూడా నేను ఇవాళ పత్రాలు తీసుకొని వచ్చాను, వాటిని సమర్పిస్తున్నాను. और एक बार फिर प्रधानमंत्री जी को धन्यवाद। आंध्र प्रदेश के संपूर्ण विकास में हम कोई कसर नहीं छोड़ेंगे। और ये मामा भी आपका सेवक है, जनता की सेवा ही भगवान की पूजा है। हम सब मिलते रहेंगे। एक बार मेरे साथ एक बात का संकल्प लीजिए, मैं रोज पेड़ लगाता हूं, आप पर्यावरण बचाने के लिए संकल्प लें कि अपने जन्मदिन पर जरूर पेड़ लगाएंगे। నరేంద్ర మోడీ గారు ఈ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం, సమగ్ర అభివృద్ధి కోసం అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నారు. ఒక ప్రధాన సేవకుడిగా మామా అన్నని పిలుస్తారు, కానీ నేను సేవకుడిగా భావిస్తాను. మీకు నేను ఎప్పటికీ అందుబాటులో ఉంటాను. అయితే ఈ సందర్భంగా నా చిన్న విజ్ఞప్తి ఏమంటే, మీ జన్మదినం రోజు ప్రతి ఒక్కరూ ఒక చెట్టుని నాటాల్సిందిగా కోరుతున్నాను. तो आप पेड़ लगाएंगे? अगर आप तैयार हैं तो मेरे साथ संकल्प लीजिए कि अपने जन्मदिन पर पेड़ जरूर लगाएंगे। और ये संकल्प लेने के लिए मेरे साथ दोनों हाथ ऊपर उठाइए।
మీరు ప్రతి ఒక్కరూ మొక్కను నాటుతాననే సంకల్పం తీసుకోండి. మీరందరూ కూడా 2 చేతులు పైకెత్తి నా గొంతుతో గొంతు కలపండి. अब बोलिए भारत माता की, भारत माता की, भारत माता की जय। आंध्र प्रदेश। बहुत बहुत धन्यवाद सर। मामा जी के लिए जोरदार तालियां, గట్టిగా చప్పట్లతోటి కృతజ్ఞతలు తెలియజేసుకుందాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ ఆనరబుల్ మినిస్టర్, థ్యాంక్ యూ. ఇక నిరంతరం శ్రమించే ఆయన తత్వం, రాష్ట్ర భవిష్యత్తుని ముందుగానే ఊహించి అందుకు వర్తమానంలో మంచి మార్గాన్ని ఎంచుకోగల దార్శనికత్వం, వెరసి సాటిరాని వారి నాయకత్వం. ఆంధ్రప్రదేశ్ ప్రపంచంలో మొత్తం గర్వించదగ్గ మరో ప్రపంచం అవ్వాలి అనే ఆయన సంకల్పం. గౌరవనీయులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి అమూల్య సందేశం